ప్రొడ్యూస్ అవుతాయి. బట్ ఆడేటి ఈ సంవత్సరం మొత్తం తీసుకుంటే 10 సినిమాలే. ఆ 10 సినిమాల్లో ఇలా కొత్త వాళ్ళతో తీసిన సినిమా ఆడితే వచ్చే కిక్ అది మామూలుగా ఉండదు. అదే వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారు. అంటే డైరెక్టర్ ఇండైరెక్ట్ కొత్త సినిమా ఆడినప్పుడు ఈ సినిమాలో యాక్ట్ చేసిన మీ అందరికీ ఫ్యూచర్ ఉంటుంది, అలాగే డైరెక్టర్కి ఫ్యూచర్ ఉంటుంది, టెక్నీషియన్స్కి ఫ్యూచర్ ఉంటుంది. ఇలాంటి సినిమాలు ఆడినప్పుడే ఇండైరెక్ట్గా ఇన్స్పైర్ అయ్యి ఈ సినిమాలు స్టార్ట్ అవుతాయి. ఓహో ఇలా చెయ్యొచ్చు అని ప్రొడ్యూసర్స్ ముందుకు వస్తారు, డైరెక్టర్లు వీళ్ళందరూ ముందుకు వస్తారు. ఇలాంటి సినిమాలు ఆడినప్పుడే ఫిలిం ఇండస్ట్రీ గ్రోత్ పెరుగుతూ ఉంటుంది. అంటే కొత్త తరం వస్తూ ఉంటారు, ఇలా జరుగుతూ ఉంటుంది. దానికి వేణు ఇస్ ఎ కంగ్రాచులేషన్స్. వంశీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇంతమంది కొత్త వాళ్ళతో సినిమా చూసినప్పుడు వాళ్ళని ఏజ్తో పాటు వెయిట్ మారుస్తూ క్రియేట్ చేసావు చూడు, అది ఓన్లీ డైరెక్టర్ వల్లే సాధ్యమవుతుంది. నువ్వు అనుకున్న విజువల్ తీసుకురావడానికి నీ ఆర్టిస్టులతో టెక్నీషియన్స్తో పని చేయించుకోవడం వల్లే ఈరోజు ఈ కమిటీ కుర్రాళ్ళు ఆ జెన్యున్ ఫీల్తో ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళింది. మెమొరీస్ దొరికాయి ప్రతి ఒక్కరికి. మాలాంటి వాళ్ళకి వెనకకి వెళ్తే మా విలేజ్లో ఉన్నప్పుడు మెమోరీస్ దొరికాయి. ఎనీహౌ ఇస్ అ కంగ్రాచులేషన్స్ అగైన్ అండ్ ఆల్ బాయ్స్ అండ్ హీరోయిన్ అండ్ ఆల్ టెక్నీషియన్స్. ఇట్స్ అ బిగ్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ దిల్ రాజు గారు. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్స్పైరింగ్. అండ్ ఇవాళ మేము చాలా ఈగర్గా గేమ్ చేంజర్ సాంగ్ కోసం ఎదురు చూస్తున్న తరుణంలో మీరు టైం తీసుకుని ఇక్కడ రావడానికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో కొన్ని మొమెంటోస్ ఇప్పిద్దాం సార్. యా. సో బట్ బిఫోర్ దాట్ మనం మొమెంటో ప్రజెంటేషన్లో